చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి జేఎన్టీహెచ్ ఓడి ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ముఖ్యంగా వచ్చేసరికి 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో పాటు పాత పాస్డ్ అవుట్ 2022 2023 వాళ్ళు మన సబ్జెక్ట్ లవ్ చేసుకున్నాం లేదా గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుని ఉన్న వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సో దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అండి, ముందుగా దాని గురించి తెలియాలంటే కొన్ని తెలియాలి మీకు. ముందు ఏంటంటే ప్రీ కాన్వకేషన్ మోడ్ అంటే తెలియాలి. సో ప్రీ కాన్వకేషన్ మోడ్ అంటే ఏంటంటే ఇది అయిపోయిందండి మొన్నటి వరకు. ఇప్పుడు 4-2 రెగ్యులర్ ఎగ్జామ్స్ ముందు జనవరి నుంచి మొన్నటి వరకు 4-2 జరిగే ముందు వరకు జరిగింది కదా, ఆ కాన్వకేషన్ మోడ్లో ఇచ్చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుందంటే 3000 వరకు ఉంటుంది. 2005లో 3000, ఇప్పుడు 3000 అయి ఉంటుంది. 3000 ప్రీ కాన్వకేషన్ మోడ్ అంటే 4-2 కన్నా రెగ్యులర్ వాళ్ళు 4-2 కన్నా ముందు జరిగేది. ఇక ఆ తర్వాత ఇన్ కాన్వకేషన్ మోడ్. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇన్ కాన్వకేషన్ మోడ్ అండి. ఇప్పుడు 4-2 రెగ్యులర్ వాళ్ళది అయింది కాబట్టి సో వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ కాన్వకేషన్ మోడ్లో కనుక తీసుకున్నట్టయితే రెగ్యులర్ వాళ్ళు వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది ఓడి ఫీజు అనేది. అది ఎప్పుడు వస్తుంది అంటే తర్వాత చెప్తాను అది. ఇక మూడోది వచ్చేసరికి పోస్ట్ కాన్వకేషన్ మోడ్. ఇది ఎప్పుడంటే 4-2 అడ్వాన్స్ సప్లీ అయిపోయిన తర్వాత డిసెంబర్ ఉంటుంది కదా, డిసెంబర్ తర్వాత మళ్ళీ జనవరి కొత్తగా స్టార్ట్ అవుతుందో అప్పుడు కానీ అంతకుముందు కానీ కాన్వకేషన్ అయిపోయిన తర్వాత కానీ తీసుకునేదాన్ని పోస్ట్ కాన్వకేషన్ మోడ్. ఇది కూడా 3000 ప్రీ కాన్వకేషన్ లాగే ఉంటుంది. మూడిట్లో తక్కువ ఎదురా అంటే ఇన్ కాన్వకేషన్ మోడే తక్కువ ఉంటుంది. అయితే మరి ఎన్ని రోజుల్లో వస్తుంది ఓడి అంటే, గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే ఒక రకంగా, గ్రేస్ మార్క్స్ అప్లై చేయకపోతే ఒక రకంగా. గ్రేస్ మార్క్స్ అప్లై చేయకుండా పీసీసీఎంకి అప్లై చేశారనుకోండి, తత్కాల్లో అప్లై చేసుకుంటే మీరు ఓడి 2 రోజుల్లో వచ్చేస్తుందండి, మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటి అడ్రస్సే పెట్టుకుంటారు, చక్కగా సీల్ కవర్ చేసి మొత్తం మా ఫోల్డర్లో పెట్టి పంపిస్తారనమాట. సింగిల్ షీటే అనమాట ఓడి. మీ డేటా ఉంటుంది అంతే, అందులో మార్క్స్ గీర్క్స్ ఏమి ఉండవు. ఒరిజినల్ డిగ్రీ అంటాం, అది బాగూడదు లైఫ్ టైం. ఓకేనా? సో ఇక మరి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన పీసీసీఎంఎం రావడానికి మినిమం 45 days, మ్యాక్సిమం 52 days పడుతుంది కాబట్టి, సో అది కనుక వాళ్ళు యాక్సెప్ట్ అయిన తర్వాత స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే మీరు కాన్వకేషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ప్రీ కాన్వకేషన్ కానీ, పోస్ట్ కాన్వకేషన్ కానీ, ఇన్ కాన్వకేషన్ కానీ ఏదో మోడ్ చూపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఇన్ కాన్వకేషన్ చూపిస్తుంది. సో ప్రస్తుతానికి మాట్లాడుతుంది దాని ఫీజు, అది టైప్ ఆఫ్ మోడు చూపిస్తుంది. చూపించిన తర్వాత మీకు గ్రేస్ మార్క్స్ యాక్సెప్టెన్స్ వచ్చినట్టే, పీసీసీఎంఎం ప్రింట్ అయినట్టే, కాలేజ్కి వచ్చిన తర్వాత తీసేసుకొని వెంటనే మీరు అప్లై చేసేసుకున్నారనుకోండి, ఆ పీసీ మీద నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్. ఆ సీరియల్ నెంబర్ పీసీ నెంబర్ ఉంటుంది. పీసీ నెంబర్ ఎంటర్ చేస్తే కానీ మీరు అప్లై చేసుకోవడానికి కుదరదు. అప్లై చేసుకున్న తర్వాత మీకు వెంటనే 2 daysలో మీకు ఓడి అనేది వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా జేఎన్టీహెచ్ ఓడి తీసుకోవాలంటే ఇలా అనమాట. సో ఈ 2 రకాలుగా ఉంటుంది. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఖచ్చితంగా అయితే షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ 2 డిస్క్రిప్షన్లోనే, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలి, డిస్క్రిప్షన్లో ఉంది. అందులో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డౌట్స్ వీడియో పెడుతున్నా. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక కాల్ మీ 4 యాప్ టెలిగ్రామ్లో ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను దాని ఐడి. దాంట్లో 6 to 7 ఈవినింగ్ మీకు ఏం డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. కాకపోతే కాల్ ఛార్జెస్ ఉంటాయి. అది రిజల్ట్స్ గురించి, ఎగ్జామ్ షెడ్యూల్స్ గురించి మాత్రం చేయొద్దు. ఓకేనా? మీ టైం వేస్ట్. థ్యాంక్ యూ.